నిన్నటి దినమందు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి ప్రభా ఏం మాట్లాడాలి ప్రభా, క్రిస్మస్ మెసేజ్ మాట్లాడాలా, ఏం మాట్లాడాలి అని ఆశపడినప్పుడు దేవుడు ఒకటే మాట నాకు చూపించాడు. ఏంటంటే, నావన్నీయు నీకే, హల్లెలూయా, నావన్నీయు నీవే, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడుంది తెలుసా అండి? ఈ మాట ఎక్కడుంది తెలుసా? ఇది నేను చెప్పిన మాట కాదు. ఈ మాట లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉందండి. దయచేసి మనమందరం లూకా సువార్త 15వ అధ్యాయం తీసి పెట్టుకుందాము. 15వ అధ్యాయం మనం తీసి పెడదామండి. ఈరోజు ఇక్కడ ఈ 3 ఉపమానాలు ఉన్నాయండి. ఇక్కడ 3 ఉద్దేశాలు కూడా ఒకటే. బట్ ఈ 3 ఉపమానాల ద్వారా 3 పారబుల్స్ ద్వారా దేవుడు మనకి కొన్ని అద్భుతమైన మర్మాలు దేవుడు మనకి బయలుపరచనై ఉన్నాడు. హల్లెలూయా. అంశం మాత్రం, ఉద్దేశం మాత్రం ఒకటే. కానీ 3 ఉపమానాలు కూడా యేసయ్య బోధ చేసినప్పుడు ఇంచుమించు ఏంటంటే మొత్తం కూడా ఒకటే సారాంశం, ఒకటే ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. సో మొదటిగా మనం చూస్తే తప్పిపోయిన గొర్రెపిల్ల ఉందండి. 3 ఉపమానాల్లో ఫస్ట్ ఉపమానం మనం చూస్తే తప్పిపోయిన గొర్రెపిల్లగా ఉంది. ఇంకో 2 ఉపమానం చూస్తే మరి కోల్పోయిన, లేక మరి ఏమంటారండి, పోగొట్టుకున్న నాణాలు, 10 నాణాల్లో ఒకటి పోగొట్టుకున్నది ఉంది. మూడోది మనం చూస్తే తప్పిపోయిన కుమారుడుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ 3 సారాంశాలు మనం చూసినట్లయితే దేవుడు మనకి అంతం వరకు మీరు జాగ్రత్తగా వింటే మీకు కళ్ళు తెరవబడతాయని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ మాసంలో ఆఖరి ఆదివారం, ఈ సంవత్సరంలోనే ఆఖరి ఆదివారంలో ఉన్నాం. ఆమెన్. కొంతమంది అనుకున్నారు క్రిస్మస్కి వచ్చాము, మళ్ళా సండే అప్పుడు వచ్చాము, ఇప్పుడు మళ్ళా ఆదివారము. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ ఏంటండి, టూ డేంజరస్ అనుకుంటారు. కానీ భక్తి జీవితంలో ఎంత భక్తి ఉంటే అంత మనకి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మంచిది అంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఎవరైతే ఎక్కువ వాక్యం వింటారో ఎక్కువ దేవుడు వారి దగ్గరే ఉన్నట్టు అనుభూతి పొందుకుంటారు. హల్లెలూయా. సో వాక్యం జాగ్రత్తగా వినండి. ఆమెన్. సో మొదటిగా మనం చూస్తే తప్పిపోయిన గొర్రెపిల్ల. చెప్పండి, తప్పిపోయిన గొర్రెపిల్ల అని చెప్పండి. తప్పిపోయిన గొర్రెపిల్ల. ఆ ఒక్కటే తప్పిపోయిన. ఎన్ని గొర్రె పిల్లల్లో తప్పిపోయినాయి అండి? సారీ, నా తెలుగు ఏంటండి, మందలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెల్లో ఎన్ని తప్పిపోయాయి? ఒక్కటే తప్పిపోయింది. ఒక్కటే తప్పిపోయినప్పుడు ఎంతో దుఃఖం, ఎంతో బాధ కాపరికి. ఆమెన్, హల్లెలూయా. సంఘంలో ఒక్కరు రాకపోయినా ఎంతో బాధ. ఆమెన్. కానీ ఆ ఒక్కటి తప్పిపోయిన దాన్ని వెదకి 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 ఏంటండి మరలా తీసుకొని వచ్చి భుజం మీద వేసుకొని ఏంటండి వస్తున్నప్పుడు ఎంత సంతోషం. ఆమెన్. 15వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, చూద్దామండి. ఆ జాయ్ గురించి ఇక్కడ రాయబడి ఉంది. 15:7. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయము పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా చెప్పండి. ఎక్కువ సంతోషం అని చెప్పండి. ఎక్కువ సంతోషం. ఒక్కటి 100లో ఒక్కటి వెళ్ళిపోయిన దేవునికి బాధ. ఆ ఒక్కటి నువ్వు కాకుండా ఉండడం చూసుకో. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, 100లో నుండి గ్రూప్లో నుండి వెళ్ళిపోయినాక తప్పిపోతే బాగుంటుంది. అక్కడ ఇంకా బాగుంటుంది. అక్కడ ఏంటండి పచ్చగా ఉంటుంది గడ్డి, అక్కడికి వెళ్ళిపోదాం, తప్పిపోదాము అనుకునే గొర్రె తప్పిపోయినప్పుడు బాగానే ఉంటుంది. కానీ 100లో నుండి మందలో నుండి ఆ గ్రూప్లో నుండి ఆఫ్టర్ ఇట్ లీవ్స్ ద గ్రూప్ ఇట్ అండర్స్టాండ్స్. దానికి అర్థమవుతుంది సెక్యూరిటీ తగ్గిపోతుంది. 100లో ఉంటే సెక్యూరిటీ ఎక్కువ, అంతే కదండి. సింహం వచ్చిందనుకోండి, ఎలుగుబంటి వచ్చిందనుకోండి, హంటర్ వచ్చాడనుకోండి, 100లో ఉంటే ఏదో 100లో ఉంటే బాగానే ఉంటుంది. కానీ 100లో లేకుండా బయటికి వెళ్ళిపోయినాక, ఆ గ్రూప్ నుంచి బయటికి వెళ్ళిపోయినాక దాన్ని బాధపడుతుంది, ఖచ్చితంగా బాధపడుతుందండి.
దేవుడు మందలో మిమ్మల్ని అందరినీ చేర్చినప్పుడు, దేవుడు ఒక సంఘంలో దేవుడు మనల్ని చేర్చినప్పుడు మనము తప్పిపోకుండా చూసుకోవాలి. ఆ మందలో నుండి, ఆ సంఘంలో నుండి మనం తప్పిపోతుంటే, దూరం వెళ్తూ ఉంటుండగా సెక్యూరిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఇన్సెక్యూరిటీ పెరిగిపోతుంది. జాగ్రత్త. పులికి అవకాశం ఉంటుంది, ఒక్కటి మెల్లగా తప్పిపోతుంది. పులి కానీ దేని మీద ఉంటుంది? 100 గొర్రెల మీద ఉండదు. ఒక్కటి తప్పిపోయినా సాతాను చూడండి, గర్జించు సింహం వలె, చెప్పండి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తాడు, కనిపెడతాడు. ఎవరు దొరుకుతారు, అవుట్ ఆఫ్ ద గ్రూప్ ఎవరున్నారు. దేవుడు మూడు సారాంశం కూడా ఇదే దేవుడు చెప్తున్నాడండి. దేవుని మంద నుండి దేవుడు మన మంచి కాపరి. ఆమేన్. ఆ మంచి కాపరి ఒక మందలో నేను చేర్చాడనుకోండి, ఆ మందలో నుండి నువ్వు తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. మిరమిట్లు మెరుపులు ఉంటాయండి లోకంలో. నిన్ను డైవర్ట్ చేసే అన్నీ కూడా లోకంలో చాలా వేస్ ఉన్నాయండి, చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నీవు డైవర్ట్ కాకుండా నువ్వు చూసుకో. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బైబిల్లో తప్పిపోయిన గొర్రెపిల్లని దేవుడు వెదకి రక్షించుకున్నాడు, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుకున్నట్టుకు మంచి కుమారుడు వచ్చాడని ఆయన యందు ఆనందిస్తాం. కానీ తప్పిపోయినప్పుడు మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే గ్రూప్ నుంచి వెళ్ళిపోయినాక బాధ, చచ్చిపోతారు కూడా కొంతమంది అయితే. కానీ దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది ఏంటంటే, 100లో ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ. ఆమెన్. మందలో ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ. మందని నేను నడిపిస్తాను, ఒక్కటిని నేను తీసుకొస్తాను, కానీ ఒక్కటిని నడిపించాను. మందను దేవుడు నడిపించే దేవుడు. హల్లెలూయా. అటువంటి సెక్యూరిటీ మనకి కావాలి. పులి ఉందా? ఉంది. ఎక్కడుందమ్మా పులి? గర్జించు సింహం ఎక్కడుంది? గడప దగ్గరే ఉందంట అండి. ఎప్పుడు గడప నుంచి బయటికి వెళ్తారా అంతే. గాడ్ ఇస్ సేయింగ్, తప్పిపోయిన వారి గురించి, గొర్రెల గురించి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే ఏంటండి, ఆ ఒక్కదాని కొరకు దేవుడు మంచి కాపరిగా దేవుడు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు, ఎందుకండి వారిని మరలా చేర్చుకుంటారు అన్నవారు లేరా? ఉన్నారు. ఎందుకండి వారిని నీవు ఇంకా చేరదీస్తావు అంటే, తండ్రి ప్రేమ కదండి, ఏంటండి, కాపరి ప్రేమ కదండి, తల్లి ప్రేమ కదండి, చేర్చుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఒక్కటి తప్పిపోయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తిరిగి వారిని పొందుకునే వరకు, వారు దొరికేంత వరకు, తిరిగి వారు కోల్పోయిన సంతోషం ఇచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడండి? ఎలా పిలుచుకుంటాడో కొన్నిసార్లు. కాపరి సౌండ్ అంట, కాపరి స్వరము గొర్రెకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. నా గొర్రెలు ఏం చేస్తారు? నా స్వరం వింటారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? మీరందరూ దేవుని గొర్రెలా? ఆమేన్. ఎవరి స్వరం వింటున్నారు? దేవుని స్వరం. ఇందాక దేవరాజు గారు చెప్పారు, డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆయన స్వరం విను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన స్వరం విను. నీకు బాధ కలిగించిన ఆయన స్వరం విని ఆయనకు లోబడి గొర్రెగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఎక్కడ లేని సెక్యూరిటీ. అంతేకాదు, పచ్చిక బయలలో దేవుడు నిన్ను నడిపిస్తాడండి. నీకు ఎప్పుడు రెస్ట్ కావాలో అప్పుడు సేద తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు అందరు నిజంగా మంచి గొర్రెలండి. ఎందుకు చెప్పనా? ఈరోజు మీరు సంఘానికి వచ్చారు, మందకు వచ్చారు, క్రిస్మస్కి వచ్చాము. ఎంతోమంది క్రిస్మస్, ఎంతమంది నెక్స్ట్ సండే 27th వస్తారంటే చాలామంది చేతులు లేపారు. దాంట్లో హాఫ్ మందే వచ్చారు, ఇంకా వస్తారేమో లేట్ కమర్స్, చూద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈ లాక్డౌన్ టైంలో దేవుడు మనకి ఒక అవకాశాన్ని, ఆధిక్యతనిచ్చాడండి. సంఘంకి వచ్చి ఆరాధించారు. 2 months మనము 2.5 months మనం ఇంట్లో కూర్చున్నాం. సో అసెంబ్లీ చర్చ్ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎంతమంది వచ్చినా రాకపోయినా మేము స్టార్ట్ చేసాము. దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని కాచి కాపాడాడు, మిమ్మల్ని కాచి కాపాడాడు. సంఘంలో సో అసెంబ్లీ చర్చ్లో ఒక చెడ్డ వార్త వినలేదండి. నాట్ ఈవెన్ 1 single బ్యాడ్ న్యూస్. వారి చుట్టుప్రక్కలే కావచ్చు, మా చుట్టుప్రక్కలే కావచ్చు, ఏంటంటే వారి బంధుమిత్రులు, స్నేహితులే కావచ్చు, దేవుడు సురక్షితమైన ఏంటంటే మందలో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు కూడా సురక్షితని ఇస్తాడండి. ఇన్సెక్యూరిటీ ఉండదు. నేను ఒకసారి చెప్పాను, మన ఇండియా దేశంలో, దేశాలన్నిట్లో కూడా ఇండియా దేశం ఇస్ ద మోస్ట్ ఇన్సెక్యూర్ పీపుల్ ఉంటారంట.
ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. ప్రతి చిన్నదానికి భయపడిపోతారు, ప్రతి చిన్నదానికి బాధపడిపోతారు. కొత్త బట్టలు కొనుక్కోకపోతే బాధ, భయము, ఏమనుకుంటారు ఏంటి, ప్రతి విషయంలో వెరీ ఇన్సెక్యూర్ పీపుల్ ఉన్నారంట. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మందలో ఉన్నప్పుడు ఏంటండి, నేను చక్కగా నడిపిస్తాను, మంద నుంచి నువ్వు దూరంగా వెళ్ళకుమా. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఎవరైతే ఏదైతే కోల్పోయి ఉన్నారో దేవుడు అది కూడా చెప్తున్నాడు, తిరిగి నేను తీసుకొస్తాను, తిరిగి కోల్పోయిన వారిని నేను తీసుకొస్తాను. హల్లెలూయా. తిరిగి వారికి సంతోషాన్ని ఇస్తాను. మీ జీవితంలో కూడా ఒకవేళ ఈ సంవత్సరంలో మీరు ఏదైతే సంతోషం కోల్పోయారో దేవుడు అంటున్నాడు కదా, తిరిగి నేను ఇస్తాను. ఎలాంటి సంతోషం అంట అండి, చెప్పండి. ఇక్కడ ఏముంది, ఎక్కువ సంతోషం. చెప్పండి, ఎక్కువ సంతోషం అని చెప్పండి. మీ పక్కవానికి చెప్పండి, నీకు ఎక్కువ సంతోషం వస్తుందని చెప్పండి. కోల్పోయిన వారే చెప్తున్నారు, మీరు ఎవరు ఏం కోల్పోలేదా చెప్పండి. జాబ్ కోల్పోయాను, లేదా సమయం కోల్పోయాను, మనస్పర్ధలు వచ్చాయి, ఏంటండి డబ్బును కోల్పోయాను, ఆరోగ్యాన్ని కోల్పోయాను అనే వారు ఎవరు లేరు. మన సంఘం చాలా అన్ని విషయాలు నిండుగా చప్పట్లు కొడుతున్నారు. దేవరాజు గారు చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎక్కువ సంతోషము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఎక్కడ ఉండాలి, మందలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ కొద్ది బాధ కూడా నీకు ఖచ్చితంగా దేవుడు నేను వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఆ వెతుక్కునే వచ్చే వరకు నీ ఇన్సెక్యూరిటీ ఎంత అధికమవుతుందో చూడండి. ఎంత బాధతో వెళ్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళినప్పుడు సంతోషం ఉంటుంది, కానీ ముళ్ళ పొదలు పడినప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది బయటికి వెళ్ళిపోయి చూద్దాము అనుకుంటారు. బయటికి వెళ్ళినాక లోపల రావడానికి నామోషిగా ఉంటుంది. బయటికి వెళ్ళిపోయినాక నిజం చెప్తున్నానండి, సంఘం నుండి వెలుపల ఉండే వారికి కష్టాలు అలమటిస్తూ ఉంటారు వాళ్ళు ఆ కష్టంలో. కానీ సంఘంలో ఉండి దేవుని సన్నిధిలో ఉంటూ మందలో ఉంటున్న వారికి కష్టం వచ్చినా కూడా ఆ కష్టం వారిని ఎటువంటి నీతిమంతులు అంట అండి, ఏమనుందండి, నీతిమంతుల వేరు కదులదు. నీతిమంతుడు ఎన్నడు కదిలింపబడడు. ఎన్నడు అంటే నీతిమంతులు కష్టాలు ఉంటాయి, అనేకమైన శ్రమలు వస్తాయి, కానీ ఎన్నడు వారు కదిలింపబడరు. హల్లెలూయా. వారి వేరు కదలదు. హల్లెలూయా. వేరు కదులుతూ ఉందనుకోండి, ఫలము ఉండదు. వేరు కదలకుండా ఉంటే ఖచ్చితమైన ఫలాన్ని మీరు పొందుకుంటారు. 30 రెట్లు, 60 రెట్లు కావచ్చు, 100 రెట్లు వరకు కూడా ఫలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మందలో మనం ఎప్పుడు కూడా మందలో ఉండడానికి ఏంటండి, చిన్న సమస్య వస్తే అలుగుతారు, చిన్న బాధ వస్తే అలుగుతారు, చిన్న ఏదైనా వస్తే గుడి మానేసుకుంటూ ఉంటారు. వద్దండి, అలా వద్దండి. తప్పిపోయినప్పుడు తెలుస్తుంది, ముళ్ళ పొదలు, సింహాలు, ఎలుగుబంట్లు పొంచి ఉంటాయని తెలుసుకుంటారు. అటువంటి స్థితి వద్దు. ముందుగానే తెలివి కళ్ళ వారుగా, జ్ఞానవంతులుగా దేవుని సన్నిధిలో ఉండాలి. రెండోదిగా మనం చూస్తే, ఒక స్త్రీకి 10 నాణాలు ఉన్నాయండి. ఒకటి పోయింది, ఒకటే కదా అనుకోలేదు. ఎన్ని నాణాలు ఉన్నాయండి? 10 కాయిన్స్, సిల్వర్ కాయిన్స్. ఎన్ని ఉన్నాయమ్మా? 10 నాణాలు ఉన్నాయి. ఎన్ని పోయాయి? ఒకటే పోయింది. ఒకటే పోయింది కదా, ఒకటే కదా అనుకోలేదు. ఆమె ఏం చేసింది, ఆ 10లో ఒకటి పోతే, లూకాసు వార్త 15 అధ్యాయం మనం చూస్తే, 8వ వచనం మనం చూస్తే, 9, 10 వచనాలు మనం చూస్తే, ఆమె దీపాన్ని వెలిగించుకొని ఇల్లంతా ఊడ్చి దొరికేంత వరకు జాగ్రత్తగా ఏం చేసింది, వెతికింది. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు అలాగా ఉండాలండి. ఏంటండి, రెండో ఉపమానం ఏంటంటే, ఒక ఇంట్లోనే ఉంటాము, ఒక సంఘంలోనే ఉంటాము, ఒక పొజిషన్లో ఉంటాము, ఒక ఆఫీస్లో ఉంటాము, కానీ అయినప్పటికీ వేరు వేరు భావాలు కలిగి ఉన్నవారు లేరా? ఉన్నారు. 10 ఒక చోటు ఉంటే ఒకటి మాత్రము పోయింది. కానీ ఆ స్త్రీ ఏం చేసిందండి, ఆ 9 ఉన్నాయి కదా అని ఊరుకోలేదు. ఆ ఒక్కటి ఏంటండి, ఆ ఒక్కటి నాణం కొరకు ఆమె ఏం చేసిందంటే దీపాన్ని వెలిగించింది. దీపం దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. ఇల్లంతా ఊడ్చింది. దేనికి సాదృశ్యము? అపవిత్రమైనవన్నీ కూడా. ఇంకోటి ఏం చేసిందండి, జాగ్రత్తగా వెతికినట్టుగా చూస్తున్నాం. సంఘంలో కూడా ఉంటారు, ఇంట్లో కూడా ఉంటారు. మన ఇంట్లో మనం అందరం చెప్తా ఉంటాము. నేను కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులకు చెప్తా ఉంటారు, బాగా చదువుకున్న వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మా ఆయన నా బిడ్డే, నా భర్త బిడ్డ కాదు, నా బిడ్డ అంటారు.
బాగా చదువుకోలేదనుకోండి, నీదే నీదే. ఏంటండి? అలా అనేవారు ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. 10 రకాల మందిలో ఒక్కడు పెక్యులర్‌గా ఉన్నాడనుకోండి, వాడిని ఏం చేయాలంటే 9 మంది, నిజంగా చెప్తున్నానండి, ఇక్కడ ఉన్నవారు కొంతమంది ఆరాధిస్తే ఒక్కడు పెక్యులర్‌గా ఉంటారు. నేను చేతులెత్తి ఆరాధించాలా? మోకరించాలా? ఆమె చెప్తే మోకరించాలా? ఈ ఆర్డర్‌ని నేను ఫాలో కావాలా? అని అనుకున్నవారు ఉన్నారు. చేతులు లేపి దేవుని ఆరాధిద్దాము అంటే ఎక్కడుంది బైబిల్‌లో చేతులు లేపి ఆరాధించాలని అనుకునేవారు కూడా ఉన్నారు. వన్ పర్సన్ ఈజ్ వెరీ పెక్యులర్. అంటే కాళ్ళు లేపి ఆరాధిస్తావా ఏంటండి? కొంతమంది అలాగ ఉంటారు. నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం ఒక మాట ఉంది, చదుదామండి. నెహెమ్యా 8, 6, 9 వచనాలు చదుదాం. 6వ వచనము, 9వ వచనం చదుదాం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు పంచుకొని యెహోవాకు నమస్కరించిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు హల్లెలూయా గట్టిగా చెప్తే లైవ్లో చూస్తున్న వారు ఇక్కడ బాగా హల్లెలూయా చెప్తున్నారు, ఇక్కడ దేవుని బాగా ఆరాధిస్తున్నారు, మేము సంఘానికి రావాలని ఆశపడతారు. మీరు డల్గా నిద్రపోతున్న ముఖాలతో మీరు హల్లెలూయా అని చెప్పారనుకోండి, మేము కూడా అక్కడికి వస్తే శుభ్రంగా నిద్రపోతాము, ఈ సంఘం వద్దా అనుకుంటారు. ఏంటండి? ఇక్కడ మాకు లైవ్లో ఒట్టి మైక్ సౌండ్ వినిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మీరు గట్టిగా హల్లెలూయా చెప్తే మీ స్వరం లైవ్లో కూడా వినిపిస్తుంది తెలుసా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అబ్బా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ ఏం చేశారండి? తమ చేతులెత్తి. ఏం చేశారమ్మా? అమ్మా చేతులు ఎత్తగా, అమ్మా నాకు నిప్పండి, జాయింట్ పెయిన్ అండి అంటూ ఉంటారు. సిగ్గుపడతారు హల్లెలూయా చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు చూపిస్తారు హల్లెలూయా నేను చెప్పానని. సిగ్గుపడతా ఉంటారు. హల్లెలూయా చెప్పండి అమ్మా అంటే, హల్లెలూయా మంచి చెప్పాలి, 2 చేతులతో చెప్పాలి. మేము చిన్నతనంలో మేము హల్లెలూయా చెప్పకపోతే మా పాస్టర్, మా డాడీ వాళ్ళు ఏం చేసేవారు? డ్యాన్స్ నేర్పించేవారు. ఏం డ్యాన్స్ అనుకున్నారు? ఇలా నేర్పించేవారు. ఎవరైనా చేయకపోతే, ఏంటమ్మా ఇలా అనడం రాదా, ఇలా అనడం రాదా అనేవారు. సిగ్గుపడతా ఉంటున్నాము, దేవుని స్తుతించడానికి సిగ్గుపడతా ఉంటారు. అందరూ ఒక విధంగా అందరు చేతులు లేపి ఒక ఆర్డర్ని మనము ఫాలో అవుదాము, దేవుని ఆరాధిద్దాం, చేతులు లేపండి అని నేను మైక్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న శారదమ్మ గారు పాటలు, ప్రేజ్ సాంగ్స్, ఆరాధన వరకు కూడా కాదండి, వర్షిప్ సాంగ్స్ వచ్చినప్పుడు అప్పుడు చేతులు లేపుతాను, అప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, అప్పుడు నేను ప్రార్థిస్తానని లేదు. తను మొదటి నుంచి కూర్చొని పాటలు పాడుతున్న దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని దేవుని ఎంతగా కూర్చొని దేవుని స్తుతిస్తుంది. మళ్ళీ ఇలా కాదు, ఇలాగా హల్లెలూయా. నేను చూశాను, ఆహా, దేవుని ఎంతగా నిజంగా మనస్ఫూర్తిగా మనం స్తుతించాలి. నేను సపరేట్, నేను వేరు, నా తీరు వేరు, అందరు చేతులు లేపితే నేను కాళ్ళు లేపుతాను అనే టైప్ ఉండకూడదు. కింద పడతావు జాగ్రత్త. కొంతమంది మోకరించండమ్మా, అబ్బా ఇప్పుడు మోకాల మీద ఉండాలా, సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేసే మనుషులు ఉన్నారండి మన సంఘంలో. 3 ఏళ్ళలో నేను ఎవరిని చూడలేదు. ఊర్లో నేను చూశాను. వారు వస్తారు, రావడమే ముసుకేసుకుంటారు, సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు లేస్తారా అనుకుంటారు పాస్టర్. అట్లా ఉంటారు మన సంఘంలో. అందరూ ఎవరు చూస్తున్నారు. మన క్రిస్టియన్ అయితే వాళ్ళ మమ్మీ హల్లెలూయా చెప్తున్నావు ఏంటి, కింద దించు, ఎవరు చెప్పట్లేదు, నువ్వేంటి. ఇక్కడ ఏముందండి? జనులందరూ చెప్పండి, జనులందరూ అని చెప్పండి. జనులందరూ తమ చేతులెత్తి ఏమని చెప్పారు? ఆమేన్ ఆమేన్ అని పలుకుతున్నారంట. హల్లెలూయా. అదండి ఇజ్రాయేల్ చేయు స్తోత్రం అంటే ఇది, ఇలా ఉంటుంది. మనమందరం ఇజ్రాయేలుమా? మనమందరము దేవుని సంఘంలో కూర్చబడిన వారమేనా? మందలో ఉన్న వారమేనా? నామోషి ఉండకూడదు. ఎవరేమనుకుంటారో అనుకుంటే, ఎప్పుడు కూడా ఎవరేమనుకుంటారు, అందరిని అనుకుంటూనే ఉంటారు. పోతే మనం అనుకుంటే అనుకొని, అబ్బే నేను దేవుని కొరకు నిలబడ్డాను, చేతులు ఎత్తాను,
ప్రార్థన చేస్తాను, నాట్యం ఆడతాను, స్తుతిస్తాను దేవుణ్ణి అనుకునే వారిని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడండి? వారిని దీవిస్తాడు. హల్లెలూయా! దీవిస్తాడు. విలువైన పాత్రలుగా దేవుడు వారికి చేస్తాడు. ఇక్కడ ఈ 10 నాణేలు మనం చూసినట్లయితే ఒక్కటి వేరుగా వెళ్ళిపోయింది, ఒక్కటి పోయింది. కానీ దేవుడు అంటున్నాడు కదా, తిరిగి దీపాన్ని నేను వెలిగించి, చద్దాము 9వ వచనం ఒకసారి చద్దామండి. 8:9 నెహెమ్యా 8:9. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా కాదు వాటిలో నాన్న, నెహెమ్యా 8:9 వచనం ఒకసారి చద్దాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి ఉమ్, వినిపించి ఉమ్. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఉమ్. ఏడ్వ మొదలు పెట్టగా ఉమ్. అధికారి అయిన నెహెమ్యా ఉమ్. యాజకుడను శాస్త్రీయునగు యెజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో జనతో చెప్పిరి. చెప్పిరి. హల్లెలూయా! ఇక్కడ ఏమనుందండి? స్టార్టింగ్ వర్డ్ చూడండి, 9వ వచనం స్టార్టింగ్ వర్డ్ చూడండి, ఏమనుంది? జనులందరూ. హల్లెలూయా! చెప్పండి, జనులందరూ. 10 మందిలో కలుసుకునే తత్వం ఉండాలి మనకి. 10 మంది ఉంటాము, 10 మందిలో ఒకడు వేరుగా ఉంటాడు. 10 మందిలో కలిసిపోరు, చర్చ్లో కలిసిపోరు, అందరితో మాట్లాడడానికి ఇష్టం ఉండదు. అందరినీ ఏంటండి చక్కగా ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి, ఇది ఒక కుటుంబం అనుకోవాలి. హల్లెలూయా! మెరీ క్రిస్మస్ చెప్పుకోండి. ఏంటండి, అవును ప్రైజ్ లార్డ్ ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు, ఇట్లా అయినా చెప్పుకోండి. దూరం నుంచి ఆయన ప్రైజ్ లార్డ్ సిస్టర్, మెరీ క్రిస్మస్ ఏంటండి చెప్పుకోండి. 10 మందిలో కలిసిపోయే రకంగా ఉండాలి. జనులందరూ ఏడ్చారు. 9 మంది ఏడుస్తూ ఉంటే ఒకరు మాత్రము 9 ఆహా ఏడుపు వస్తుందా అంటే ఆంటీ ఏడుస్తావేంటి? అందరికీ వాక్యం బాగా అర్థమవుతుంటే ఒక్కడికి మాత్రం అర్థం కాదు. ఎలా అర్థమవుతుందంటే, నా ప్యాంట్ నన్నదక్క, నా చీర నన్నదక్క, నన్నే అన్నది అక్క, నాతోనే, అవును నీతోనే. అందరికి ఒకలాగా దేవుని యొక్క వాక్యం అర్థమవుతుంది, అందరు సహకరిస్తారు, అందరు స్తుతిస్తారు. ఒక్కరికి మాత్రము తేడాగా అర్థమవుతుంది. వారికి ఉన్న ఆత్మ వేరే ఆత్మ. ఏం ఆత్మ? ఎవరితో కలిసిపోని ఆత్మ. దేవుడు అంటున్నాడు కదా, జనులందరూ కూడా రోదిస్తూ, జనులందరూ కూడా చేతులు లేపి, జనులందరూ కూడా సాష్టాంగపడి, జనులందరూ కూడా దేవుని స్తుతించారు. హల్లెలూయా! ఆ రోజు దేవుడు అన్నాడు, మీరు ఇక ఏడవకండి, ఈరోజు నాకు ప్రతిష్ఠిత దినము కాబట్టి మీరందరూ దుఃఖపడకుడి, సంతోషపడండి. హల్లెలూయా! హల్లెలూయా! సంఘంలో ఉన్నావు కానీ వేరే ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే నీకు వేరే ఆత్మ. ఈరోజే మనుషులతో దేవుడు మాట్లాడే దేవుడు ఎవరిని వ్యతిరేకించడండి, కానీ సరి చేస్తాడండి. ఆమెన్. నువ్వు ఒకవేళ ఇక్కడ నుంచి వాక్యం వెళ్తుంది నా కొరకే అంటుంది అనుకున్నావంటే నిన్ను సరి చేయడానికి, కానీ నిన్ను వ్యతిరేకించి నిన్ను బాధ పెట్టి నిన్ను ఉతికి ఆరేయడానికి కాదు. అవసరమైతే ఉతికి కూడా ఆరేస్తాడు, కానీ పరిశుద్ధంగా ఉంటావు. ఆమెన్. హల్లెలూయా! ఉన్నవారందరూ కూడా, సంఘంలో ఉన్నవారందరికీ ఎలా ఉండాలి? ఒక్కరు పెక్యులర్గా ఉండకూడదు, ఒక్కరు వేరేగా ఉండదు. సంఘంలో కలిసిపోవాలి. నీవు నేనే, నేను నువ్వే. ఆమెన్. సంఘం ఏంటండి? యేసయ్య సంఘానికి శిరస్సు. సంఘం యేసయ్యకి ఏమవుతుంది? శరీరం. ఏమవుతుంది? శరీరం. శరీరంలో స్త్రీ పురుషులు, చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు ఉన్నారా? శరీరం శరీరమే. హల్లెలూయా! హల్లెలూయా! సంఘం దేవుని శరీరము. నేను ఎత్తను చేయు, నేను చెయ్యను. మన శరీరంలో ఏదన్నా అవయవము, ఒకవేళ హార్ట్ కావచ్చు, చెయ్యి కావచ్చు, కాలు కావచ్చు, నేను వెళ్ళను, నేను చెయ్యను, నా పని నేను చెయ్యను, నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకోను అనుకున్నట్లయితే ఆ శరీరం పనిచేస్తుందా? ఏ ఒక్కటి కూడా సరిగ్గా పని చేయకపోతే మొత్తం అంతా కూడా పాడైపోతుందండి. కిడ్నీ సరిగ్గా లేదనుకోండి, ఏం చేస్తారు? ఇంకో కిడ్నీ పెట్టాలని చూస్తారు, కానీ ఖచ్చితంగా వారు ఏం చేస్తారంటే అది బాగుండేలాగా చూస్తారు. అలాగే శరీరంలో ఒక్క చేయి సరిగ్గా లేకపోతే ఇంకో చేతితో చేయడం చాలా కష్టం అండి. అంతే కదండి. దేవుడు ఎన్ని చేతులు ఇచ్చాడు? 2 చేతులు. ప్రతి ఒక్కరికి సంఘంలో అందరికి ఒక్కొక్క భాగ్యం ఇచ్చాడు, ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు, ఒక్కొక్క ఆధిక్యత ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? సంవత్సరంలో వచ్చే సంవత్సరం నుంచి అయినా కూడా
దేవుడిని యొక్క ఆలోచనలు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంట్లో కూడా ఉన్నప్పుడు అందరితో కలిసిపోయేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మూడో దానికి మనం వచ్చే వరకే మరి ఇక్కడ ఏం జరిగింది? మూడో ఉపమానానికి వచ్చేస్తున్నాం. ఆ మూడో ఉపమానం గురించి నేను చెప్పబోతున్నాను. ఏంటి అంటే, ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఎంతమంది అండి? ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఏం జరిగింది? ఒక కొడుకు చిన్నవాడు ఏం చేశాడండి? సెకండ్ సన్ ఏం చేశాడు? ఆస్తి నాకు ఇవ్వు తండ్రి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చేశాడు తండ్రి? ఆస్తి నేను ఇవ్వను అనలేదు, ఇచ్చాడు. హల్లెలూయా. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు, నాకు అన్నీ కావాలని అనుకుంటారు, వస్తుంది, విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, పాడు చేసుకుని తలాంతులు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఏంటంటే బాధ్యతలు కావచ్చు. వారికి ఎప్పుడైతే దేవుడు ఒక బాధ్యత ఇస్తారో ఆ బాధ్యత సరిగ్గా నిర్వహించకుండా వారు టైంపాస్ చేస్తూ ఉంటారు, కానీ అన్నీ కోల్పోతారు. అయినను చెప్పండి, అయినను ఏం జరిగిందంటే, ఆయన ఎంతైతే కోల్పోయాడో, ఎంతైతే ఆస్తిపాస్తులు తీసుకొని వెళ్ళిపోయాడో, దేవునికి సంఘానికి దూరంగా వెళ్ళిపోయాడో, దేవుని ఇంటికి దూరం వెళ్ళిపోయాడు, తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు, ఏం జరిగిందండి? లేమిలోనికి వెళ్ళిపోయాడు. దేనికి వెళ్ళిపోయాడండి? లేమిలోనికి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు మనం దేవుని ఇంటికి దూరం వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ సంవత్సరంలో కొంతమంది అవిశ్వాసముతో నాకు దేవుడు ఏం చేశాడు అనే రీతిలో దేవునికి దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంజాయ్ చేసినంత వరకు ఎంజాయ్ చేస్తారు, అన్నీ కోల్పోయినాక తిరిగి ఎవరు గుర్తొస్తారు? దేవుడు. ఈ సెకండ్ సన్కి కూడా అదే జరిగింది. తిరిగినంత వరకు తిరిగారు, అన్నీ కోల్పోయినాక ఆస్తి అంతా పాడు చేసుకొని తిరిగి దేవుని సన్నిధికి వచ్చాడు, తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఏం చేస్తున్నాడండి? వేచి ఉంటున్నాడు. మన తండ్రి అంత మంచి తండ్రి అండి. తిరిగి వస్తామని ఆయన వేచి ఉండే తండ్రి. హల్లెలూయా. తిరిగి రా, నా చెంతకు రా అని దేవుడు పిలిచే తండ్రి, కనిపెట్టుకునే తండ్రి, ఇప్పటికైనా మనసు మార్చుకొని వస్తాడు అని కనిపెట్టుకునే తండ్రి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏం చేశాడు తండ్రి? విందును ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? విందును ఏర్పాటు చేశాడు. కొంతమంది అనుకుంటారు, అబ్బా ఇదేదో బాగుంది కదండి, తప్పిపోయినాక తిరిగి దేవుడు నన్ను చేర్చుకుంటాడు కదా, అప్పుడు వెళ్తాలే దేవుని దగ్గరికి, అంత ఎంజాయ్ అయినాక దేవుని దగ్గరికి వెళ్తాలే. కొంతమంది ఉంటారు, అంత ఎంజాయ్ చేయాలి, ఎట్లయినా గాడ్ ఫర్గివ్స్ మీ, చాలా క్షమించే హృదయం, అప్పుడు దేవుని మంచితనం చాలా గుర్తొస్తుంది. తప్పిపోయేటప్పుడు మాత్రము దేవుని కాదని స్వార్థంగా వెళ్ళి, స్వార్థంగా ఎంజాయ్ చేస్తూ, స్వార్థంగా దేవుని ఇంటికి దూరంగా వెళ్ళిపోయి లోకానికి దగ్గర అవుతారు. లోకానికి దగ్గరగా అయిన తర్వాత అన్నీ కోల్పోయినాక తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎలాగ చేర్చుకుంటాడో అనే స్వభావంలో ఉన్న వారలారా మీకే ఈ వాక్యం. ఇప్పుడు అసలైన వాక్యం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎంతమంది అయితే దేవుని ఇంటికి దూరంగా వెళ్తారో, దేవుని యొక్క సమృద్ధికి దూరంగా వెళ్తారో, ఆస్తి వచ్చిన ఇది సరిపోతుందిలే, లోకంలో నాకు జాబ్ ఉంది సరిపోతుందిలే, మంచి భార్య ఉంది, మంచి భర్త ఉన్నాడు సరిపోతుందిలే, మంచి కుమార్తెలు ఉన్న నన్ను చూసుకునేవారు ఉన్నారులే సరిపోతుంది, నేను దేవుని సంఘానికి ఎందుకు రావాలి, దేవుని ఇంట్లో నేను ఎందుకు గడపాలి అనుకున్న వారలారా, ఈ వాక్యము మీ కొరకే. ఒక అద్భుతమైన మర్మము ఈరోజు మనకి బయలుపరుస్తున్నాడండి. దేవుడు మళ్ళా తిరిగి చేర్చుకునే తత్వంలో ఉంటాడు కదా. నాకెందుకులే, అప్పుడు వద్దాంలే, అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు వెళ్తాలే, అప్పుడు వెళ్తే పోలే అనుకునే వారికి దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ రెండో కుమారుడికి ఆస్తిపాస్తులు ఇచ్చాడు, కోల్పోయాడు. కానీ తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడండి? చేర్చుకున్నాడు, ఓదార్చాడు, ఏంటండి తృప్తినిచ్చాడు. ఆయనకి ఏం కావాలి? ఆకలి వేస్తుంది, ఆయనకి దూడను కోసాడు, క్రొవ్విన పశువుని ఆయన కోసి విందు చేశాడు. కానీ తిరిగి ఆస్తి ఇవ్వలేదండి. గుర్తుపెడుతున్నారా? తప్పిపోతే బాగుందిలే అనుకున్న వారిలారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
తిరిగి నీకు కోల్పోయిన ఆస్తి దేవుడు నీకు ఇవ్వడు. నీకు ఇప్పుడు ఏం కావాలో అది నీకు ఇస్తాడు. 3 పూట్ల ఆహారం కావాలో అది నీకు ఇస్తాడు. నిన్ను చేర్చుకుంటాడు. నీ నిందను కొట్టివేస్తాడేమో కానీ తిరిగి ఆస్తిని నీకు ఇవ్వలేడు. ఏంటండి? కొంచెంగా ఉన్న వారికి ఆ కొంచెం కూడా తీయబడుతుందని ఉంది వాక్యంలో. ఎక్కువగా ఎవరికైతే ఇచ్చానో ఇంకా ఎక్కువగా నేను ఇస్తాను అని దేవుడు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తప్పిపోతాను, ఎంజాయ్ చేస్తాను, యూత్ లైఫ్ అంతా ఎంజాయ్ చేసి అప్పుడు దేవుని సన్నిధికి వస్తాను. అప్పుడు ఎలాగో చేర్చుకుంటాడంటే నీకు ఆ దూడ మాత్రమే ఉంటుంది, ఇక ఏది కూడా ఉండదు. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాము. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. ఓకే. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయాడు, మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పి అంతట వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? 22 నుంచి మనం చూస్తే ఏం చేస్తున్నాడండి? వారికి ఏం చేస్తున్నాడు? 22వ వచనం మనం చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చాడండి? ప్రశస్త వస్త్రము. అంటే అన్ని కోల్పోయి పరిశుద్ధ వస్త్రము కోల్పోయిన తర్వాత దేవుడు తిరిగి పరిశుద్ధ వస్త్రం ఇస్తాడు, ప్రశస్త వస్త్రం ఇస్తాడు. ఆమేన్. రెండోదిగా ఏమి ఇచ్చాడండి? ఉంగరం ఇచ్చాడు. నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వచ్చావు, సేవకుడుగా నేను ఉంటాను, నీ కింద నేను పనిచేసి ఉంటాను, నాకు 3 పూట్ల ఆహారం ఇవ్వు తండ్రి అంటే రింగునిచ్చాడు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చాడు. ఇంకోటి పాదములకు చెప్పులు ఇచ్చాడు. హల్లెలూయా. సొంతంగా జీవించడానికి ఈ 3 కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకేం చేశాడండి? క్రొవ్విన పశువుని దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. హల్లెలూయా. దేవుడు సెలబ్రేట్ చేసే దేవుడు అండి. ఏం సెలబ్రేషన్స్ ఉంటాయి పరలోకంలో అంటే, ఒక్క పాపి పశ్చాత్తాపడి ఒప్పుకొని తిరిగి వచ్చి దేవుని సన్నిధిలో తిరిగి ఆ గుంపులో చేరినప్పుడు, తిరిగి తండ్రి ఇంటిలో చేరినప్పుడు ఏం జరుగుతుంది? సెలబ్రేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చూద్దాం. చదవండి అమ్మా 24. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చును, ఇంటి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములో జరుగుట విని దాసులోకని పిలిచి ఏమిటవని అడుగగా ఆ దాసుడు అతని, చాలమ్మా, ఏం జరుగుతుందండి? ఈ వాక్యం మీరు ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా మీరు మీ హృదయాలు భద్రపరచుకోవాలి. దేవుడు తప్పిపోయిన కుమారులను తీసుకొచ్చాడు, విందు చేశాడు, సెలబ్రేట్ చేస్తున్నాడు, ప్రశస్తమైనవి ఇచ్చాడు, అంతా బాగుంది. కానీ ఇంటి పెద్దోడు ఇంటికి వచ్చాడు. ఏం చేశాడండి? ఆ టైంలో ఇంటికి వచ్చాడు. ఏమని ఉంది తెలుసా? ఆయన పొలంలో నుండి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పొలములో? తండ్రి పొలములో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నవారు, దేవుని సేవ చేసేవారు, దేవుడు వారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ చక్కగా బాధ్యతలు నెరవేర్చేవారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి పొలంలో నుంచి వచ్చి ఇంటి దగ్గరకు రాగా ఏం వినబడుతుంది ఆయనకి? వాద్యములే కాదు, ఇంకేం వినబడుతుంది?
డాన్సింగ్, మ్యూజిక్, పండగ, పాటలు, స్తుతి ఆరాధనలు, సంతోష గానాలు, డాన్సింగ్ వినబడుతుంది. ఒకటే గోల. ఏంటండి? ఒకటే గోల జరుగుతూ ఉంది. పెద్దోడు లోపలికి రావచ్చు కదా, ఏంటి విశేషం, అసలు ఏం జరుగుతుంది అని రావచ్చు కదా, రావట్లేదు ఆయన. కొంతమంది సంఘంలో తప్పిపోయిన గొర్రెలు ఉంటే, తప్పిపోయిన కుమారులు, తప్పిపోయిన కుమార్తెలు ఉంటే, తప్పిపోని గొర్రెలు, తప్పిపోని కుమార్తెలు, కుమారులు ఉంటే ఇలాగ ఉంటారండి. ఎలా ఉంటారు? పెద్దోడిలాగా ఉంటారు. పెద్దోడికి ఏంటి బాధ? ఎందుకు బాధ? ఎందుకు బాధ అండి చెప్పండి? వాడు పొలం నుండి వచ్చి ఇంటి దగ్గరకు వాద్యములు, నాట్యములు జరుగుట విని ఆ టైంలో ఏం చేశాడు తెలుసా అండి? 26వ వచనంలో పనోడిని పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దాసుల్లో ఒకని పిలిచి ఇవి చదవండి అమ్మా, ఏమిటవని సహకరించు. అడుగగా ఇది ఏమిటి అని అడగగా ఆ దాసుడు అతనితో ఏమడిగాడు తెలుసా? ఈ డాన్స్లేంటి, ఈ పాటలేంటి, బిర్యానీ వాసన వస్తుంది ఏంటి, స్తుతి ఆరాధన వస్తుంది ఏంటి, దూడ వాసన వస్తుంది ఏంటి, క్రొవ్విన వాసన వస్తుంది ఏంటి, సంతోష నాట్యాలు ఉంటున్నాయి ఏంటి అంటున్నాడు, కానీ లోపలికి రావట్లేదు మనిషి. ఈ పన్నోడు ఇంకా స్పెషల్ పన్నోడు. ఈ పన్నోడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ కడుపు మంటతో ఉంటున్న వారికి ఈ పన్నోడు ఇంకా సహకరిస్తున్నాడు. కొంతమంది మన సంఘాల్లో ఉంటారు, ఎవరైనా బాధతో బయటికి వెళ్ళారనుకోండి, మన సంఘాలు ఇంతవరకు లేరనుకోండి, రాకుండా చెప్తున్నా దేవుని వాక్యం, హల్లెలూయా. బయటికి వెళ్ళారనుకోండి, అలా లోపల ఏం జరుగుతుంది? స్పైని పంపిస్తారు. బాగా డ్యాన్స్ వేసిన, పాటలు పాడుతున్నా, బాగా ప్రార్థన చేస్తున్నారా ఏంటి, ఈ వారంలో 3 ఆరాధనలు చేశారా బాబోయ్ అని మళ్ళీ బాధ. ఈ పన్నోడు కూడా ఎలా ఉన్నాడు? కడుపు మంట ఉన్నవాడికి ఇంకా సహకరించి, ఇంకా నెయ్యి, పాలు అన్నీ పోస్తున్నాడు, క్రీమ్ అంతా పోస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, హైలైట్ ఏం చెప్తున్నాడు తెలుసా? చిన్నయ్య గారు అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు? నీ తమ్ముడు. అందుకే బయట ఉండకూడదు. ఏంటండి? బయట ఉండేవారికి ఒకవేళ నిజంగా చెప్తున్నానండి, ఆ పెద్ద కుమారుడు తండ్రి దగ్గరికి లోపలికి వచ్చి, తండ్రి ఏంటిది అని తండ్రిని సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకోండి, తండ్రి నాన్న ఈ కుమారుడు చనిపోయాడు, తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు, అందుకే విందు అంటే, ఒకవేళ ఆ కుమారుడు, పెద్ద కుమారుడు, పోనీలే నాన్న తప్పు తెలుసుకొని వచ్చాడు కదా, అంతే చాలే మనకి అని అంటే ఎంత హౌందాగా ఉంటుందండి, ఎంత ఎంత బాగుంటుంది కదా, ఎంత హూందాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? పక్కన పనుని పిలిచి అడుగుతున్నాడు. తండ్రి ఇంట్లో ఉన్నవాడే, తండ్రితో ఉన్నవాడే, నీతిమంతుడే, సంఘంలో ఉన్నవాడే, పాటలు పాడేవాడే, వాక్యాలు చెప్పేవాడే, బాధ్యతతో వాయిద్యాలు వాయించేవాడే, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, కానీ బయట నుంచి లోపలికి రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఈగో. ఒకవేళ ఆ పెద్ద కుమారుడు కానీ, అయ్యో ఆ చిన్న కుమారుడు వెళ్ళినప్పుడు రోజు మా తండ్రి గేటు బయట నిలబడి నా తమ్ముడు కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, రోజు కూడా సరిగా అన్నం తినట్లే కదా నా తమ్ముడు కొరకు, వాడు వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఉన్నాడా లేడా, చచ్చిపోయాడా ఉన్నాడా, తిరిగి వస్తాడా లేదా అని ఓపికతో తండ్రి ముసలితనంలో, వృద్ధాప్యంలో కూడా మరి ఓపికతో చూస్తున్నాడు కదా. తండ్రి కొరకైనా కూడా ఆయన తండ్రి ఆనందపడుతున్నాడు కదా, నేను కూడా ఆనందపడతానని లేదు. కడపటి వారంటండి ఏమవుతారు? మొదటి వారు అవుతారు. మొదటి వారు కడుపటి వారు అవుతారండి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు పశ్చాత్తాపంతో పడిన వ్యక్తులు తన తప్పులు తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారికి మరొక్కసారి ఆధిక్యత ఇచ్చాడు, మరొక్కసారి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ సెలబ్రేషన్స్తో మనం కూడా చప్పట్లు కొట్టాలి. కొంతమంది ఉంటారండి, ఇంట్లో కూడా ఉంటారు, 10 మంది పిల్లలు, 7 పిల్లలు, 5 పిల్లలు, 3 పిల్లలు ఉన్నారనుకోండి, లేదండి 2 పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకు కూతురు ఉన్నారనుకోండి,
ఆ కూతురికి అన్ని పెడతావా? కూతురునే చదివిస్తావా? కూతురికి ఇన్ని కట్నాలు ఇస్తావా? అన్ని బట్టలు, ప్రశస్తమైన నగలు, బట్టలు ఇస్తావా అని కొడుకు అంటాడు. తండ్రి తల్లి అంటారు, పోనీలేరా, ఒక్కగానొక అక్క కదరా, ఆమె కాకపోతే ఇంకెవరికి రా, నీకు ఒక్కగానొక్క అక్క కదరా అంటారు. కూతురు ఊరు నుంచి ఎక్స్కర్షన్ నుంచి ఇంటికి వచ్చేయంగానే కూతురు అంటది, వేడి వేడి అన్నాలు మాత్రం వాడికి వడ్డిస్తావు, కొడుకుకు వడ్డిస్తావు, నన్నైతే ఎవరు పట్టించుకోరు అంటారు. అంతే కదండి. కొంతమంది అలాగుంటారు. ఎంత మంచిగా ఉన్న వారి బుద్ధి బాగుండదు, బాధపడతా ఉంటారు. కరెక్ట్గా ఉంటారు, అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటారు, తల్లిదండ్రులు లోబడతారు, అన్ని విషయాలు వారు చెప్పినట్టు చేస్తారు. కానీ బాధ్యత కలిగిన బిడ్డల వల్లే, కుమారుల వల్లే, కుమార్తెల వల్లే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి బుద్ధి బాగోదు, బుద్ధి మంచిది ఉండదు, కలిసిపోరు. తల్లి చక్కగా సంతోషంగా పిల్లలతో కూర్చున్నది అనుకోండి, తండ్రి ఓడవలేడు. నేను ఒక్కడిని కష్టపడి రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడుతుంటే మీరందరూ చక్కగా తల్లి పక్కన కూర్చొని టీవీలు చూసుకుంటూ అన్నాలు తింటున్నారా? మటన్ తెచ్చింది నేను, బియ్యం తెచ్చింది నేను అనేవారు లేరా? ఉన్నారు కొంతమంది. కొంతమందికి అటువంటి సంతోషం ఉన్న కొన్ని ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది తెలుసా? అందరు సంతోషంగా ఉంటే ఒక్కళ్ళు ఉంటారు పక్కన మూల కూర్చుంటారు, ఇలా మొహం మార్చుకొని కూర్చుంటారు. మొహం మార్చుకుంటా అంటే మరి నాకు భయం అవుతుంది, ఎందుకంటే మొహం మార్చుకుని నా కొరికే చెప్పింది అక్క అనుకుంటారు. ఏంటండి, ఏడుపు ముఖాలందం, ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటారు. కొంతమంది ఫ్యామిలీస్లో ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు తిట్టుకోవాలి, ఎప్పుడు తనుకోవాలి, ఎప్పుడు కొట్లాడాలి. అప్పుడు అమ్మయ్యా, దిస్ ఇస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటే ఇలా ఉండాలి. సంఘాలు కూడా, కొంతమంది సంఘాలకు కొన్ని పొలిటికల్గా బాగా, అంటే ఏమంటారండి, పాలిటిక్స్ ఎక్కువ ఉన్న సంఘాలకు వెళ్తారు. మైక్ పట్టుకొని పాస్టర్ గారు వర్షిప్ లీడర్ని కొట్టాడంట, వెళ్ళి చూద్దాం, మసాలా గ్రేవీ అన్నీ ఉంటాయంట. అట్లాంటి సంఘాలు ఇష్టపడతా ఉంటారు. ఏంటంటే తన్నుకోవాలి, తిట్టుకోవాలి, ఏడ్చుకోవాలి, గుద్దుకోవాలి, అప్పుడు సంతోషంగా ఉంటారు వీళ్ళు. ఇంట్లో పండగ ఉందనుకోండి, ఎవరితోనో మాట్లాడుతున్నా నేను, ఇంట్లో పండగ ఉందనుకోండి, మీ ఇంట్లో అందరు సంతోషంగా ఉంటే తలుపు వేసుకొని లోపల కూర్చున్న వారు కొంతమంది ఉంటారు. పేరు పెట్టి పిలవాలి. ఏంటండి, పేరు పెట్టి బొట్టు పెట్టి పిలవాలి నన్ను. నా ఆధిక్యత ఏది, నా స్థానం ఏది? సంఘంలో పండుగ ఉంది, క్రిస్మస్ పండుగ, అందరికీ పండుగ రండి అంటే నాకు పర్సనల్ ఇన్విటేషను రాలేదు. దేవుడు తండ్రి ఇంట్లో ఇలాగ ఉండడము మంచి పద్ధతి కాదండి. నువ్వు ఎంత నీతిమంతుడిగా ఉన్నా, ఎంత నువ్వు తండ్రి ఇంట్లో సేవ చేసినా, నీ బుద్ధి మంచిగా లేకపోతే, నీ ఇంటెన్షన్ సరిగా లేకపోతే ఏం జరుగుతుందండి? నువ్వు ఆనందాన్ని కోల్పోతావు, నీ హుందాతనాన్ని కోల్పోతావు. కొంతమంది ఉంటారండి, అన్నిట్లో ఫస్ట్ ఉంటారు, కష్టమైన ఫస్ట్ ఉంటారు, దుఃఖమైన ఫస్ట్ ఉంటారు, బాధైన ఫస్ట్ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రేమని పోసేవారు ఉంటారు, సంతోషాన్ని పోసేవారు ఉంటారు, ఎంకరేజర్స్ ఉంటారు, చియర్ లీడర్స్ ఉంటారు. నిజం చెప్పాలంటే 22nd రోజున ఎవరు నా చియర్ లీడర్, ఎవరు నా చియర్ లీడర్ అని వెతికానండి. అన్నిట్లో ఫస్ట్ ఉన్న కుటుంబాన్ని నేను అడిగాను. అప్పుడు దేవరాజు గారు వచ్చి అందరికంటే విజిల్సే బాగున్నాయి అని చెప్పారు. ఏంటండి, ఒక్కరు తప్పిపోయినా, ఒక్కరు సంఘానికి రాకపోయినా ఆ లోటు ఖచ్చితంగా సంఘంలో కనబడుతుంది. ఆమెన్. నేను అలిగా, నేను రాను, నాకు మూడు వచ్చినప్పుడు వస్తా. నీ మూడే సరిగ్గా లేదు, ఏంటండి, నీ బుద్ధే బాగలేదు. తండ్రి ఇంటిలో నువ్వు అడుగు పెట్టకపోతే తండ్రి నీ కొరకు గేట్స్ దగ్గర నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు.
నువ్వు వచ్చిన రోజు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. అంతేగాని లోపల ఉన్న వారు ఎందుకు వచ్చారు, వీరెందుకు వచ్చారు, వారిని ఎందుకు నన్ను అడిగి సహకరించి నా యొక్క సజెషన్ అడిగారా, వారు రావాలా? అవసరం లేదు. అది తండ్రి ఇల్లు. ఎవరి ఇల్లు అండి? తండ్రి ఇల్లు. మీ ఇల్లు కూడా దేవుడు పెట్టిన ఇల్లు. తండ్రులు కొంతమంది ఉంటారండి, ఇంకో కొంతమంది తండ్రులు ఉంటారు. నేను క్యాంప్కి వెళ్తున్నానే, నేను క్యాంప్ వెళ్ళే వరకు ఎవరు మాంసం వండకూడదు. క్యాంప్ నుంచి వస్తాను చూడండి, అప్పుడు మాంసము, చికెను, మటను, బిర్యానీ అన్నీ వండుకోవాలి. మరి మేమేం తినాలండి అని భార్య అడిగింది అనుకోండి, బియ్యము ఆ రోటి పచ్చళ్ళు చేసుకున్నావు కదా, ఆ ఊరగాయలు ఉన్నాయి కదా, ఏమంటారండి, పికిల్, పచ్చళ్ళు వేసుకొని తినండి చక్కగా. నేను వచ్చినాకనే మటను ఉండాలి. అలాంటి వారి బుద్ధి, దేవుని దగ్గరికి వచ్చి వారందరూ కూడా మంచి ఉద్దేశంతో ఉండాలండి. క్షమించే తత్వం ఉండాలి, ప్రేమ అనే తత్వం ఉండాలి. హల్లెలూయా. సొంత తమ్ముడే, బయటోడు కూడా కాదు, సొంత తమ్ముడే. కనీసము తండ్రి యొక్క మనసు తెలుసుకుంటే బాగుండేది. కానీ కడుపులో మంట, కొంతమంది కడుపులో మంట, ముఖంలో ఏడుపు, ఎప్పుడు చూసినా ఇలా స్మైలీ డౌన్. కొంతమంది బాగా వస్తుంది, నాకు రాదు, ఇలాగ ఎలా పెట్టాలా అనేది చూస్తూ ఉంటుంది. నాకు ఇట్లా వచ్చేస్తుంది చక్కగా, హాఫ్ మూన్ ఇలా వచ్చేస్తుంది, ఏడుపు ముఖాలు. మొన్న జోజీ ఏడుపు ముఖం పిక్చర్ తీశారు. అది నేను కావాలని ఇన్స్టాలో పెట్టాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెట్టి హైలైట్ ఫోటో ఆఫ్ ద డే అని పెట్టాను. జోజమ్మకి చూపించాను. అబ్బా మమ్మీ, ఇది పెట్టావా సింగిల్ ఫోటో నాది ఏడుపు ముఖం, ఇంకోసారి ఏడ్చావనుకో ఇంకోటి కూడా పెడతాను. దేనిసారి మరొక్కసారి ఏడుపు ముఖంతో ఉన్నావా ఏంటండి, జేమ్స్, ఇంకెవరున్నారు, రాజు, మన సీఫస్ ఈరోజు డుమ్మా, మీరందరూ చక్కగా నవ్వుకుంటే వారు కాకుండా ఏడుపు ముఖాలు పెట్టండి. ఈసారి అందరు కూడా ఈ అని నవ్వుకుంటూ కూర్చుంటారు. ఏంటండి, అలానే చేద్దాం. హల్లెలూయా. సంతోషం ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలి. రోమా పత్రికలో ఉందండి, 12:15లో ఉంది, ఎవరైతే సంతోషంగా ఉన్నారో వారు సంతోషంగా ఉండాలి, ఎవరైతే ఏడుస్తున్నారో వారి దగ్గర సంతోషంగా ఉండకూడదు, వారి దగ్గర ఏడవాలి. ఏంటండి, ఉందా లేదా? యు హ్యావ్ టు. ఎవరైతే జాయస్గా ఉన్నారో వారి యందు ఆనందించండి, వారితో పాటు సహకరించి సెలబ్రేట్ చేయండి. ఎవరైతే ఏడుపుతో ఉన్నారో వారితో కలిసి నువ్వు ఏడవాలి. కానీ వారు ఏడ్చినప్పుడు నవ్వడము, నవ్వినప్పుడు ఏడవడము మనల్ని మంచి ఇంటెన్షన్ కాదు. ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో అందరు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఇంకా రెట్టింపు హ్యాపీగా ఉండాలి. హల్లెలూయా. ఇంట్లో పండగ అయినప్పుడు ఇంకా హ్యాపీగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూస్తాను. సంఘంలో ఏదైనా పండుగ ఉన్నప్పుడు నేను సర్వ్ చేస్తానని నిలబడిన వారు నాకు కావాలి. ఆమెన్. ఇంకా సంతోషంగా ఉండేవారిని. ఏంటండి, చప్పట్లు కొట్టుకుంటూ నాట్యం ఆడుకుంటూ అందరినీ తీసుకొచ్చి చక్కగా సంతోషం కూర్చోబెట్టండి. వారు నిన్ను చూడగానే వారి శ్రమలన్నీ మర్చిపోవాలి, వారి బాధ అంతా మర్చిపోవాలి. సంఘంలో ప్రతి ఆదివారము దేవుని దృష్టిలో ఒక పండుగ. వీఆర్ సెలబ్రేటింగ్ హూమ్? జీసస్. యేసయ్య పండుగ అది. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో నిత్యము సుఖము, ఎప్పుడు కూడా సంతోషం. చెప్పండి, ఎప్పుడు కూడా సంతోషము. కడుపు మంటలు ఉండదు, జెలుసుల్ టాబ్లెట్స్ అవసరం లేదు. ఏంటండి, మీకు అర్థం కాలేదు. అసూయ, కోపము, ద్వేషము, ఈగో, ఇవన్నీ మన హృదయాల్లో ఉంటాయి. ఒక టాబ్లెట్ ఉంటే బాగుంటుందండి, జెలుసుల్లాగా. ఏంటండి, చక్కగా వేసుకుంటే అసూయ గాయం, ద్వేషం గాయం, కోపం గాయం. అందరితో కలిసి అందరితో చక్కగా ఉన్నారనుకోండి, దేవుడు ఆ సెలబ్రేషన్స్లో ముందుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. శరీర కార్యాలు దేవుని ఎప్పుడు కూడా సంతోషపరచం. ఆత్మ కార్యాలు ఉండాలి. ఆమెన్. ఆత్మీయంగా ఉండాలి. ఆత్మ ఏముంటుంది? ప్రేమ. ఏముంటుంది? ఫస్ట్ చెప్పాలమ్మా, అది ఏంటి? ఆత్మ ఫలాలు, ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఏముంటుంది? ఫస్ట్ థింగ్ ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ దోషాలు కప్పుతా ఉంటుంది ప్రేమ. గొర్రెలు కాదండి, పాస్టర్స్ నిలబడితే కూడా పాస్టర్ మీద దోషం మోపాలి. ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇలా చేశారు, ఇలా డ్యాన్స్ చేశారు. ఒకసారి ఈ క్యారల్స్లో అలాగే 22nd
అన్న డ్యాన్స్ వేస్తున్నారు అక్క, మీరు కూడా స్టేజ్ మీదకి ఎక్కి డ్యాన్స్ వేయండి, ఒక్క స్టెప్ వేయండి అని మన వాలంటీర్స్. ఏం లేదు అన్న, నిలబడి ఇలా వేయండి అన్నారు. నానా, నేను స్టెప్ వేసాను అనుకో, సంఘంలో చర్చ్లో పోడియం మీద నేను నిలబడి ఇలా వేసాను అనుకో, ఎవ్వరు నా వాక్యం వినరు. ఎందుకు? పాస్టర్ నాట్యం ఆడుతుంది అని అనుకుంటారని. కానీ ఏ సంఘంలో అయితే ఎవరైతే దేవుని సంతోషం కలిగి ఉంటారో, మికాయేలు, దావీదు భార్య, మికాయేలు కాదు, మీకాలు ఏం చేసిందండి? దావీదు నాట్యం ఆడుతుంటే సనుక్కుంటుంది, అసూయపడింది, బాధపడింది. నీ స్టేటస్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? నీ స్థానం ఏంటి? మర్చిపోయావా? దేవుడు ఆమె స్థానాన్ని తీసేశాడు, గర్భఫలాన్ని మూశాడు. ఏంటండి, మిస్సెస్ మికాల్గా మనం ఉండకూడదు. మనం ఎలాగ ఉండాలి? ఇదిగో ఈ పెద్ద కుమారుడు నీతిపరుడే, తండ్రిని ప్రేమించాడు, సేవ చేస్తున్నాడు. కానీ పక్కన పడోని పిలిచి ఏమని అడుగుతున్నాడు? ఏంటి విశేషం? కోపంగా అడుగుంటాడు, ఏం జరుగుతుంది, ఏంటి విశేషం అనగానే ఆ ఫేస్లో ఉన్న కదలికలను బట్టి పన్నోడు ఎస్ ఐ వాంటెడ్ దిస్ అనుకుంటా ఏం చేశాడు? నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించాను. ఏమన్నాడు? క్రొవ్విన దూడని తీసుకొచ్చాడు అనగానే ఈయనకి ఇట్లా ఆగ్రహం వస్తుంది, బాధ వస్తుంది, కోపం వస్తుంది. అప్పుడు ఏం జరిగించేద్దామండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక. కోపపడి, చెప్పండి మాట, కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అక్క వారికి షర్ట్స్ తెచ్చింది, నాకేది షర్టు? కోపపడి లోపలికి రాలేదు. కొంతమంది కోపంతో దేవుని సంఘానికి దూరం అవుతున్నారేమో. మొన్ననే చెప్పాను, అడుగుడి మీకు ఇయ్యబడును, కానీ అలుగుడి మీకు ఇయ్యబడునని ఎక్కడా లేదు. ఇక్కడ ఆరాధనలు బాగుంటాయి, ఇక్కడ వాక్యం బాగుంటుంది, ఇక్కడ ఫెలోషిప్ అంతకంటే బాగుంటుంది. హల్లెలూయా. కానీ ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ కంపల్సరీ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వారిని ఇంకా ఓదార్చి తీసుకురావాలి. ఏంటండి, ఆయన కోపపడి బయటే ఉన్నాడు. నేను రానంటే రాను. చేసుకున్నావు కదా విందు, చేసుకో. నేనేమో నీ పొలంలో కష్టపడాలి, నీకు సేవ చేయాలి. నీవేమో నీ కొడుకు, చిన్న కొడుకు అన్నీ పాడు చేసుకుని వచ్చిన తర్వాత వాడికి క్రొవ్విన దూడ వండి పెడుతున్నావు కదా, నేను రాను. ఏంటండి, బయట నించొని ఉన్నాడు. అంతవరకు తండ్రి ఇంట్లో ఉన్నవాడు, తండ్రి ఇంట్లో సేవ చేసేవాడు, ఈసారి చిన్న అసూయతో, చిన్న కోపముతో బయటే ఉన్నాడండి. తండ్రి ప్రేమ అర్థం చేసుకునేవారు బయటే ఉంటారండి, లోనికి రాలేకపోతారు. దేవుడు అంటున్నాడు, నా ప్రేమను అర్థం చేసుకో, పరిస్థితిని నువ్వు అర్థం చేసుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం వెలుపల ఉంటే ఏం జరుగుతుందో అనేది ఆశ ఉంటుంది, కానీ లోపలికి రారు వారు. దేవుడు అంటున్నాడు కదా, తండ్రి ఎక్కడైతే ఉంటాడో మనం అక్కడ ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ మనం ఉండాలి. హల్లెలూయా. అదే మన హూందాతనం. చెప్పండి, అదే నా హూందాతనం అని చెప్పండి. ఇక్కడ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, నెగిటివ్గా ఉన్నా కూడా నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను. తప్పిపోయిన కుమారుడు తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చాడు, తప్పని కుమారుడు తెలుసుకోలేకపోయాడు. ఆయన బాధపడతా ఉన్నాడు, కడుపు మంటతో ఉన్నాడు. సంఘంలోనే ఉంటారు, తండ్రితోనే ఉంటారు, అయితే కడుపు మంట. పోనీలే నాన్న అనుకోరు, పోనీలే దేవా నీ చిత్త ప్రకారమే జరుగునుగాక అనుకోరు. ఆ పాస్టర్ కాలు పట్టించుకున్నాడండి, కాలు పట్టించున్నంత వరకు కాలు పట్టించుకున్నారు, ఇప్పుడు మాత్రం నన్ను తన్నేశారు అనేవారు ఉన్నారు. చిన్నతనంలో మరి ఒక పాస్టర్ ఉండేవారండి. ఆయన ఎవరి దగ్గర అయితే రక్షణ పొందుకున్నాడో
ప్రతి ఆదివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు? కాలు పట్టేవాడు. 2 to 4 o'clock 2 hours కాలు పట్టేవాడు. ఇక్కడ ఈ అబ్బాయిని చూస్తున్నాము. అయితే అతడు కోపడి లోపలికి వెళ్ళనొలకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకుంటున్నాడు. ఇంకా చద్దామమ్మా. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి తండ్రితో ఏమంటున్నాడు? ఇదిగో ఇన్ని ఏండ్లు నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు. అయితే ఆ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఏమని చెప్తున్నాడండి? కోపంతో మండిపడిపోయి అంటున్నాడు కదా, నేను వచ్చినప్పుడు ఏంటండి, నేను సేవ చేశాను. మళ్ళీ ఒకసారి లెట్స్ గెట్ బ్యాక్ టు దట్ వర్స్. ఎన్ని ఏండ్లు అండి? ఇన్ని ఏండ్ల నుండి నేను నీకు గ్లాస్ ఇచ్చాని, నీకు ప్లేట్లో అన్నం పెట్టాని, నీకు వండాని, నీ కాలు ఒత్తాని, నీకు శ్రమల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాని. కొంతమంది ఉంటారండి, తల్లిదండ్రులకు సేవ చేయడము, గ్లాస్లో నీళ్ళు ఇవ్వడము, ప్లేట్లో అన్నం పెట్టడం. సేవ చేశాగా, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండి. వాక్యం సెలవిస్తుంది. ఈ పెద్ద కుమారుడు అన్నీ చేశాడు, కానీ ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే నేను సేవ చేశాను, మొదటి నుంచి నేను ఉన్నాను, ఇన్ని ఏండ్లు నేను ఉన్నాను. ఇప్పుడు కొత్తవారు రాగా నన్ను మర్చిపోయారు. మొదటి నుంచి ఉన్న వారికి కొంతమందికి సీనియారిటీ కాంప్లెక్స్ ఉంటుందండి. నేను సీనియర్, నువ్వు జూనియర్, నువ్వు తర్వాత వచ్చావు, నేను మొదటి నుంచి ఉన్నా, నాకు బాగా తెలుసు, నీకేమీ తెలీదు. వాడు రాగానే, నీ కుమారుడు రాగానే ఏం చేస్తున్నావు? అన్నీ క్రొవ్విన దూడను నాకు ఒక్క మేక పిల్లని ఇవ్వలేదు, ఒక్కరోజు కూడా నువ్వు పండగ చేసుకోలేదు అని సనుగుతున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడండి. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ఎవరైతే దేవుని సన్నిధి ఇది నా బాధ్యత అనుకుంటారో దేవుడు వారికి ఇంకాను గొప్ప ఆధిక్యత ఇస్తాడు. ఎవరికి లేని ఆధిక్యత ఇస్తాడు. ఏమని అంటున్నాడు చూడండి, ఫాదర్ ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. 31వ వచనము. అందుకతడు కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. నావన్నీయు నీవే. హల్లెలూయా, హల్లెలూయా. సేవ చేశాను, పాస్టర్ గారు కాలు పట్టుకున్నాను, నాకేమీ లేదు, ఇంత కష్టపడ్డాను, ఏమీ జరగలేదు, ఏ కార్యం చేయలేదు, కనీసం పేరు పిలిచి నాకు దండ వేయలేదు అనుకుంటున్నావా? నేను చెప్పాను కదా, 2 గంటల సేపు కాలు ఒత్తేవాడు ఆ పాస్టర్ గారికి. తర్వాత దేవుడు ఆ కాలు ఒత్తినందుకు, విధేయత చూపించినందుకు ఆ పాస్టర్కి పెద్ద సంఘం ఇచ్చాడు. అనేక మంది సంఘస్థులు వచ్చారు, చాలా గొప్ప సేవకుడు అయ్యాడు. అయినా ప్రతి ఆదివారము 2ంటికి కరెక్ట్గా 15 మైళ్ళు ప్రయాణం చేసి తన సేవకుడైన రక్షింపబడిన ఆ సంఘంలో ఆయన ఏం చేశారు, ఆ పాస్టర్ గారికి 2 నుంచి 4 వరకు ఆయన చనిపోయేదాకా కాలు పట్టుకున్నాడు. ఎంత గొప్ప సేవకుడు! ఎంతమంది వేల సంఘము ఉన్నా కూడా, సాయంకాలము తిరిగి మరొక కూటం ఉన్నా కూడా ఏంటండి, అలాంటి వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడు. హల్లెలూయా. నావన్నీ నీకే అని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. నాకన్నీ నీకే, పరలోక రాజ్యము నీదే, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా, నా మనుషులు, నా బిల్డింగ్స్, నా పొలాలు, నా స్థలము, నా మనుషులు అందరూ నీకే. హల్లెలూయా. కానీ ఇతను అర్థం చేసుకోలేకపోయాడు. 29వ వచనంలో మనం చూస్తే ఆయన బాధపడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇదిగో ఇన్నేండ్లు ఎవరైతే దేవుని సంఘంలో ఉన్నవారు ఎవరైతే ఏ పని చేస్తున్నా, నేను చెప్పలేదండి ఆ పని, ఎవరిచ్చారు మీకు? తండ్రి ఇంట్లో తండ్రి పని ఇస్తాడండి. ఆమెన్.
తండ్రి ఇంట్లో సెలబ్రేషన్స్ జరగాలన్నా మేము అమ్మారండి 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 అని మిమ్మల్ని పిలవనక్కర్లేదు. బయట నుండి చూసే వార్లారా, దేవుడు చెప్తున్నాడు లోపలికి రా, నా సంతోషంలో నా ఆనందంలో నువ్వు పాలిభాగస్తుడుగా. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం తప్పిపోయిన వాడికి, మీరు చూడండి ఇక్కడ 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పిపోయిన వారు కూడా ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే వారికి ఏమిచ్చాడు? ఒక దూడని ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ ఎవరైతే సంఘంలో తండ్రితో సదా ఉంటారో, సంఘంలో ప్రతి విషయంలో, ప్రతి సెలబ్రేషన్లో, ప్రతి కూటంలో ఉంటారో, క్రొవ్విన దూడ ఒక్కడికి వస్తే ఆస్తి మొత్తము, దేవుని యొక్క ఆస్తి మొత్తము ఎవరికి సొంతము? నీతిమంతులుగా దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో ఉన్న వారికే. హల్లెలూయా. చెప్పండి, అన్నీ నావే అని చెప్పండి. అన్నీ మనవే, అన్నీ మనవే. ఎవరికి అండి? ఎవరికి చెప్పండి? మొదటి కొడుకుకా, పెద్దోడుకా, చిన్నోడుకా? పెద్దోడికి. ఇప్పటికీ కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు మన ఇంట్లో, మన సంఘంలో పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు లోపలికి రారు, ఇంట్లో ఎవరితో కలవరు, కానీ మన మంచి తండ్రి వెంబడించి వారిని చేర్చుకుంటాడు. హల్లెలూయా. ఆదికాండము 25వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చదువుతామండి. ఆదికాండము 25:5-6. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తును ఇస్సాకుకిచ్చెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మీకు అర్థమైతేనే, మీకు అర్థం కాలేదు. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? అనేక మంది పిల్లలు. సంఘంలో కూడా అనేక మంది ఉన్నారు. సంఘంలో కూడా 100 మంది ఉన్నారు. సంఘంలో కూడా అనేక మంది ఉన్నారు, కానీ ఆస్తి ఒక్కరికి వస్తుంది. తండ్రికి ఉన్న యావత్తు ఒకరికి వస్తుంది. ఏంటండి? వీరందరూ కెతూరా సంతతి వారే. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు ఎవరు? తండ్రికి లోబడిన వాడు. హల్లెలూయా చెప్దామా? మీకు అర్థమైతే చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇస్సాకు ఎవరు? తండ్రికి లోబడిన వాడు. తండ్రి ఏది చెప్తే అది చేసిన వాడు, అపహాస్యం చేసిన వాడు కాదు. కొంతమంది ఇష్మాయిల్ ఎవరండి? అపహాస్యం చేశాడు. ఎవరిని అపహాస్యం చేశారు? తండ్రికి విధేయత చూపించిన వారిని అపహాస్యం చేశాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధిస్తారో, వినయ విధేయతలతో ఉంటారో, వారిని ఒకవేళ నువ్వు అపహాసం చేస్తే కనుక నీకు ఇచ్చేది దేవుడు నీకు ఇచ్చి పంపించి వేస్తాడు. ఏం చేస్తాడు? అపహాసకులు కూర్చుండే చోట అస్సలు డోంట్ మాక్. గాడ్ కెనాట్ బి మాక్డ్. అపహాస్యం చేశారు. కెతూరా పిల్లల సంతతి వారందరూ ఉన్నారు, కానీ విధేయత ఒక్కడు చూపించాడు. ఆ ఒక్కడి పేరేంటి? ఇస్సాకు. ఏం జరిగింది? 6వ వచనం చూద్దాం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు యొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారికి పంపివేశాను. ఇప్పుడు అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎవరైతే దోస్ హూ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ గాడ్, దేవుని ఇంట్లో విధేయత చూపిస్తూ తగ్గింపు స్వభావంతో అపహాస్యము చేయకుండా కష్టమైన నష్టమైన దేవుని సన్నిధిలో ఉన్న వారికి దేవుడిచ్చే గొప్ప ఆస్తి ఇదే. హల్లెలూయా. మనమందరం ఆస్తికి పాత్రులమా కాదా? దేవుని ఆస్తికి పాత్రులమా కాదా? నీవు నేను దూడకు పాత్రులము కాదు, మనము దేవుని ఆస్తికి పాత్రులం. హల్లెలూయా. దూడకు పాత్రులందరూ వెళ్ళిపోతారు వస్తారు, వెళ్ళిపోతారు వస్తారు, వెళ్ళిపోతారు వస్తారు. ఆస్తికి పాత్రులందరూ వారి వేరు కదలదు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం చూడండి, అబ్రహాం ఎప్పుడు కూడా బైబిల్లో అబ్రహాం అన్నప్పుడు ఇలా తండ్రితో ఏంటండి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? తండ్రి లాగా ఉండేవాడు. ఇస్సాకు ఎప్పుడు కూడా యేసయ్య సాదృశ్యం, అబ్రహాము ఎప్పుడు కూడా తండ్రి సాదృశ్యం. ఆమేన్. మరి అబ్రహాముకి ఎంతోమంది పిల్లలు, మన దేవుడైన తండ్రికి ఎంతోమంది పిల్లలు, ఈ లోకమంతా ఆయన పిల్లలే.
కానీ ఇష్టలైన వారు ఒక్కలే ఉంటారు, ఇష్టలైన వారు కొంతమంది ఉంటారు. ఆ గుంపులో మనం ఉండాలి. ఇష్టలైన వారు ఆస్తులకు పాత్రులు. చెప్పండి, ఆస్తికి పాత్రులము, ఆస్తికి పాత్రులము మనము. ఇక్కడ అంటున్నాడు కదా, అందరికీ దేవుడు బహుమానాలు ఇస్తాడు. నీకు నాకు అందరికీ బహుమానాలు ఇస్తాడు. నాకు కాదండి, నాకు ఆయన ఆస్తి కావాలి. హల్లెలూయా. ఆయన ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి. ఆమేన్. అబ్రహాము తన ఉపపత్ముల కుమారులందరికీ బహుమానాలు ఇచ్చి ఏం చేశాడు? గిఫ్ట్స్ కావాలా, ఆస్తి కావాలా? దేవుని ఒక వీలు నామాలో మీ పేరు ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే అబ్రహాము పిల్లలందరికీ బహుమానాలు ఇచ్చి ఆయన సజీవుడు ఉండగానే ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశంనకు వారిని పంపించి వేశాను. బట్ ఎవ్రీథింగ్ హీ గేవ్ టు ఐజాక్. హల్లెలూయా. తండ్రి ఆస్తికి వారసుడైన ఒక్కడున్నాడు, ఆయన పేరు ఇస్సాకు. ఎందుకు? విధేయత చూపించాడు. హల్లెలూయా. నీవు నేను సంఘంలో ఉన్నాము. సంఘాన్ని విడిచి దూరంగా వెళ్ళిన వారు, దేవుని ఇంటికి దూరంగా వెళ్ళిన వారు ఉన్నట్లయితే కష్టం వస్తుంది, ఖచ్చితంగా కష్టం వస్తుంది. ఆ కష్టం తట్టుకోలేని స్థితిలో ఉంటారు. ఎందుకు తెలుసా అండి? సంఘం అనేది ఒక కంచె అండి. సంఘం లోపల ఉన్న వారికి ఒక కంచెను దేవుడు వేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనము ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టంలో అధిగమించే శక్తి మనకు ఉంటుంది. సంఘం బయట ఉన్న వారికి ఆ శక్తి ఉండదు. నా మాటలు కాదు, దేవుని మాటలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వారు కష్టం వచ్చినప్పుడు, కష్టం పడినప్పుడు బాధపడతారు, ఏడుస్తారు, ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతారు, పులి బోన్లోకి వెళ్ళిపోయామా అనుకుంటారు, ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చామేంటి అని బాధపడుతూ ఉంటారు. కానీ ఎవరైతే సంఘంలో ఉంటారో వారి మీద ప్రత్యేకమైన కంచె ఉందండి. ప్రతి దినము ఉదయకాలం లేచి మేము ప్రార్థన చేస్తున్నాం, వారికి అర్థమవుతుంది ఏంటి ఆ ప్రత్యేకమైన కంచె. ఎవ్రీ సింగిల్ డే 5 to 6 వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. ఆమెన్. ఎవరైతే సంఘంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా. వారి చుట్టూ ప్రత్యేకమైన కంచెను దేవుడు సేవకుల ద్వారా నిర్మించాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు నాతోనే ఉన్నావు కదా, నావన్నీ నీవే, నావన్నీ నీవే. ఈరోజు సంఘంకి వచ్చిన వారందరూ కూడా దేనికి పాత్రమండి? ఆస్తికి పాత్రము, దూడకు పాత్రలము కాదు. ఇస్సాకు ఎలాగైతే తండ్రి ఆస్తికి వారసుడయ్యాడో మనం కూడా మన తండ్రి ఆస్తికి వారసుడు. నేను తండ్రి ఇంటికి రాను, నేను లోపలికి రాను, నేను ఇక్కడే ఉంటాను అంటే దేవుడు వస్తాడు, నేను పిలుచుకుంటాడు. ఆయన స్వరం విని నువ్వు తిరిగి రావాలి. యోహాను సువార్త 15:5 ఒక మాట ఉందండి. ఏ మాట ఉంది తెలుసా? ఒక చక్కని మాట ఉంది. ఏ మాట ఉంది తెలుసా? హీ హూ అబైడ్స్ ఇన్ మీ. చదవండి, మీరు త్వరగా చదవకపోతే ఆలస్యం అవుతుంది. ద్రాక్షవల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. నీవు నాతో ఉండాలి. బహుగా ఫలించాలంటే వేరే ఆప్షన్ పెట్టుకోకూడదు. తండ్రి ఇంట్లో ఉండాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి ఇంట్లో ఉండేవాడు. తన సహోదరులందరూ వేరుగా ఉన్నారు. ఏంటి నిన్ను చంపడానికి వస్తున్నారు, అయినా తండ్రి ఇంటికి వెళ్తావా అని అడిగారు. చంపడానికి వచ్చినా ఏం చేసినా నేను నా తండ్రి ఇంట్లో ఉంటా. నేను ఆయనకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను. దేవుడు చెప్తున్న మాట. రోమాపత్రిక 8:32 ఒక మాట ఉందండి, ఒకసారి చదువుదాము. రోమాపత్రిక 8:32. తనకు సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మనందరి కొరకు యేసు ప్రభుని తండ్రి అప్పగించాడు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కొడుకుని ఇచ్చిన వాడు ఆయన ఆస్తిపాస్తులు ఇవ్వలేడా? ఏంటండి, అర్థమవుతుందా? తన సొంత కుమారుని మన కొరకు వెనుదీయక
అర్పించాడు. మరి మనకు ఆయనతో పాటు ఏమిస్తాడంట? ఆయన ఆస్తిపాస్తులు, ఆయన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. హల్లెలూయా. అందుకే ఎక్కడ ఉండాలి? తండ్రి ఇంట్లో ఉండాలి. పెద్దోడ్లాగా అలిగి మూలుగుతూ కూర్చోకూడదు. మార్క్స్ వార్త 3:13 ఏముంది తెలుసా? తనకిష్టమైన వారిని దేవుడు పిలుచుకుంటాడంట. చదవండి. మార్క్ 3:13, మార్క్ 3:13. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చి కొందరిని, ఏంటండి? తనకిష్టమైన వారిని కొందరిని. నిద్ర వస్తుందా అండి? మిమ్మల్ని దేవుడు పిలుచుకోడు. అయితే నిద్ర లేకుండా, లార్డ్ ఐ యామ్ ఇన్ యువర్ హౌస్, ఐ వాంట్ టు బీ విత్ యూ, సెలబ్రేట్ విత్ యూ. ఏంటండి? దేవుడు యేసు ప్రభు ఏం చేశాడండి? తనకిష్టమైన వారిని కొందరిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు అంటే ఇష్టమా? అందుకే వచ్చావు. నేను పిలుచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆమెన్, హల్లెలూయా. ఆయన ఇష్టమైన వారిని కొంతమందిని పిలుచుకుంటారు. ఇదే 3:8 చూస్తే చాలామంది ఉన్నారండి. గుంపులు గుంపులుగా దేవుని దగ్గరికి తరలి వచ్చారండి. ఇక్కడ కూడా చాలామంది రావచ్చు, కానీ ఆయనకి ఇష్టమైన వారిని దేవుడు ఆయన దగ్గరగా పిలుచుకుంటారు. సొంత నిర్ణయాలు తీసుకునేవారు కాదండి. మాకు అన్నీ ఏంటండి? అన్నీ అనుకూలంగా ఉంటే ఆరాధనకు వస్తామండి. త్వరగా ఇంటికి వెళ్ళి వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. బైక్ తెచ్చి మంచి నా బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. ఏంటండి? పాస్టర్ గారు పురుషుడు చెప్తేనే వాక్యం వినాలి, అది నాకు అనుకూలం అన్నవారులారా. అన్ని అనుకూలంగా సొంత నిర్ణయాలతో ఎవ్వరు కూడా ఆరాధన చేయలేరండి. ఆరాధనకు కూడిన వారు ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఆయన సమయం, ఆయన నిర్ణయాలు, ఆయన నియమించిన రీతిలో దైవ ఆరాధన మనం చేసేవారుగా మనము ఉన్నట్లయితే మరి ఆయనకున్న సమస్తము దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏది కావాలైనా తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని పంపించి మనకు అన్నీ అనుగ్రహించిన దేవుడు, సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలి. ఆమేన్. వింటున్నారండి? తండ్రితో ఐక్యంగా ఉంటామా? తండ్రి ఇంట్లో మనమందరం ఐక్యత కలిగి ఉందామా? నేను వేరు, నా తీరు వేరు, నేను సపరేట్, నేను పెక్యులర్ అనుకోకూడదు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా నేను బయట ఉంటాను, నువ్వు లోపల ఉండు, నేను లోపల ఉంటే నువ్వు బయట ఉండు అనే మాట మన నోట్లో రాకూడదు. ఏ కుటుంబం అయితే దేవునితో ఉంటారో, ఏ కుటుంబం అయితే దేవుని సేవలో ఉంటారో, దేవుడు అంటున్నాడు కదా, నావన్నీ నీవే. ఆమేన్, నీకే. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నానండి. కొంతమంది అంటారు సేవకులతో ఐక్యత ఉండదు. నేను దేవునితో ఐక్యతతో ఉంటున్నానండి అంటారు. అలా ఎలా కుదురుతుందండి? సేవకులు దేవుని యొక్క ప్రతినిధులు. కోపడిన అభిషేకం అంట, తిట్టిన అభిషేకం అంట, నవ్వినా ముత్యాలు రాలుతాయి అంట. అక్క ఒక్కసారి నవ్వవా అనకండి, రాలవు. దేవుడు కృప ఉంటేనే రాలుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? సేవకులతో ఐక్యత ఉండదు. నేను ఫస్ట్ ఆరాధన సో అసెంబ్లీ చర్చ్కి వస్తాను, సెకండ్ ఆరాధన ఇంకో సంఘానికి వెళ్తాను, థర్డ్ ఆరాధన ఇంకో కూటానికి వెళ్తాను, 3 ఆరాధనలు ఒక్క రోజులో నేను కూర్చుంటున్నాను, నా భక్తి గొప్పది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అలా ఉండదండి. మిరకిల్స్ ఎక్కడైతే అక్కడికి వెళ్తాను. క్వైర్ 200 పీపుల్ క్వైర్ ఉంటే వెళ్తాను. అన్ని అనుకూలంగా ఉంటేనే నేను వెళ్తాను అంటే ఇక్కడ ఊరిక సరి చేస్తారు. ఏంటండి? ఊరిక నరికేస్తారు, ఊరిక మమ్మల్ని తిడతా ఉంటారు. ఎవరిని తిట్టలేదు అనుకోండి. చూడండి, వాక్యంలో ఏముందంటే దేవుడు సరి చేస్తాడంట. ఆయన వాక్యం ఎటువంటిది? సుత్త వంటిది. అవసరమైతే సుత్తగా పనిచేస్తుంది, లేక అగ్నిలాగా పనిచేస్తుంది. మన పొరపాట్లు కాల్చివేస్తుంది, మన యొక్క దోషములన్నిటినీ కూడా ఏం చేస్తుంది? అవసరమైతే కప్పుతాడు, లేదైతే తీసివేసేస్తాడు. ఆమెన్. సువార్త పరిచర్య వేరు. సువార్త బాగా పెద్ద
మరి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి, అది సువార్త పరిచర్య. సంఘ పరిచర్య వేరు. సంఘ పరిచర్యలో నరకబడతాము, మంచిది. ఆమేన్. నీ పొరపాట్లు తెలుస్తాయి, మంచిది. పొరపాట్లు తెలుసుకొని నువ్వు సరి చేసుకొని నువ్వు జీవిస్తే నీ అంత సక్సెస్ఫుల్ పర్సన్ ఈ లోకంలో ఎవరు ఉండరు. హల్లెలూయా. సంఘ పరిచయం చాలా మంచిది. సంఘానికి ప్రతిరోజు దేవుడు నా లోటుపాట్లు చెప్తారు. ఈరోజు నేను వెళ్ళాలి, నన్ను కోసినా పర్వాలేదు, నన్ను నరికినా పర్వాలేదు. ఏంటండి, దేవుడు ఖచ్చితంగా, దేవుడు అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా అంటున్నాడు కదా, నేను వారికి సమస్తము ఇచ్చేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా దేవుని సన్నిధిలో. ప్రభా, ఈ పెద్దోడు వల్లే ప్రభా, నీ యొక్క ఆధిక్యత నీవు నాకు ఇచ్చే మంచి ఈవులు నేను గ్రహించలేకపోతున్నాను, ఎవరిని ఓర్వలేకపోతున్నాను. నీ కుటుంబానికి నేను దూరం కాకుండా చేయండి అయ్యా. నీ సేవకులతో నా సహవాసాన్ని దూరం కాకుండా చేయండి అయ్యా. సత్యాన్ని గ్రహించేవారుగా చేయండి. ముసుగులో ఉంటున్నానయ్యా, ముసుగు నుంచి బయటికి లాగండి అయ్యా. నీ ఇంట్లో ఉన్న వారు గొప్పవారయ్యా తండ్రి. నీ ఇంట్లో ఉన్న వారికి సమస్తము నీవే దయచేయగల దేవుడవయ్యా. ఈ రోజు నుంచి నేను ఆస్తికి పాత్రుడుగా నేను ఉంటానయ్యా. దూడక పాత్రురాలని కాదు, దూడక పాత్రుని కాదయ్యా తండ్రి. నీతో కలిసి నేను సేవ చేసే యోగ్యత నాకు దయచేయండి ప్రభా. అట్టి ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఆనందించే వారితో ఆనందించడం, ఏడ్చే వారితో ఏడవడము నాకు నేర్పించండి ప్రభా. నీ సంఘములో ఒక ఆర్డర్లోనే మేము ఉండకు కృపను చూపించండి ప్రభా. నావన్నీ నీకే అని చెప్పిన తండ్రి, మంచి ఐక్యత నాకు దయచేయండి ప్రభా. నాలో ఉన్నవాడు బహుగా ఫలిస్తాడని చెప్పావయ్యా. నీలో ఉండడము నాకు నేర్పించండి అయ్యా ప్రభా. మనమందరము ఎవరైతే వాక్యం చేత బలపరచబడ్డారు దయచేసి లేచి నిలబడదామా. ఆఖరి ఆదివారంలో ఉన్నామండి. ఉంగరాలు, బట్టలు, చెప్పులు మాత్రమే కాదు ప్రభా, నీవన్నీ నాకు కావాలి ప్రభా. నీవన్నీ నాకు దయచేయండి ప్రభా. అట్టి ఆధిక్యత నాకు దయచేయండి. సంఘానికి దూరంగా వెళ్ళకుండా ప్రభా, నీ కుటుంబానికి దూరంగా వెళ్ళకుండా, తండ్రి ఇంటికి నేను దూరంగా ఉండకుండా సహాయం దయచేయండి. ఒక బాధ్యతను నాకు ఇచ్చినట్లయితే ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా నెరవేర్చే భాగ్యం నాకు దయచేయండి. నాకు దూడ మాత్రమే కాదు ప్రభా, నాకు నీ ఆస్తి కావాలయ్యా. నీ ఆస్తికి పాత్రుడుగా నాకు దయచేయండి అయ్యా. నా బుద్ధి మంచిది కాకపోతే బుద్ధి మంచిగా చేయండి ప్రభా. నన్ను తండ్రి యేసయ్యా తండ్రి, నా ముఖము నుంచి నా శరీరం అంతా కూడా ప్రభా, ద్వేషము, కుట్ర, ఆవేశము, కోపము, అసూయ కొట్టివేయండి ప్రభా. నీ వైపు చూస్తున్నాను ప్రభా. శ్రమలు వచ్చినా కూడా ప్రభా, నువ్వు చేర్చుకునే దేవుడవు, ఓదార్చే దేవుడవు అయ్యా ప్రభా. కష్టపడినప్పుడు ప్రభా తండ్రి, నీ కష్టము నాకు ఇవ్వు అని నువ్వు సెలవిచ్చే దేవుడవయ్యా. థాంక్ యూ జీసస్.
అవును యేసు రాజు. కారు మేఘాలు వచ్చినప్పుడు ప్రభా, నీవే మా బలము ప్రభా, నీవే మా వెలుగు, నీవే మా రక్షణ ప్రభా. విమోచకుడు ఇక్కడ ఉన్నాడని మనుషులు తరలి వచ్చేలాగా నా సహాయం దయచేయండి. ఏ మాత్రము కూడా ప్రభా తండ్రి, నీకు ఆస్తిక పాత్రలో మమ్మల్ని చేసినందుకు మేము దూరంగా నిలబడకూడదయ్యా, మేము బయట నిల్చకూడదయ్యా ప్రభా తండ్రి. అయ్యా, నీ ఇంటిలో నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయండి. అట్టి గొప్ప ఆధిక్యతను మా అందరికీ దయచేయండి ప్రభా తండ్రి. ఎల్లవేళలో నువ్వు మాకు తోడుండే అనుభూతిని మాకు దయచేయండి. నవన్నీ నీవే అని చెప్పిన గొప్ప భాగ్యాన్ని మేము పొందుకునే వారుగా మమ్మల్ని మాకు దయచేయండి అయ్యా. వారు బాగున్నారు, వీరు బాగున్నారు, వారికి ఇవ్విస్తున్నాం, వారికి అవ్విస్తున్నాం అని కాక, నీవిచ్చేది శ్రేష్టమని, నీవిచ్చే ఆస్తులు ప్రభా ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇయ్యలేరని ప్రభా తండ్రి. పరలోకపు నిధులు మేము పొందుకునే వారుగా, ఆస్తులకు, నీ ఆస్తులకు వారసులుగా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను. ఇస్సాకును నువ్వు ఇష్టమైన కుమారుడు నువ్వు ఎలాగ తలుచుకున్నావో ప్రభా, మేము ఈ రోజు నుంచి ప్రభా ఇస్సాకు వలె ప్రభా తండ్రి ఇంటిలోనే ప్రభా కదిలింపబడకుండా, వేరు కదలకుండా ప్రభా నీ యందు శక్తిని, బలాన్ని, ఆనందాన్ని, తృప్తిని, ఓదార్పుని పొందుకునే వారుగా చేయండి. మంచి తండ్రి, నీకే వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చే సంవత్సరం నుంచి హెల్ప్ us టు సీ సెలబ్రేషన్స్ ఆఫ్ యూ ఎవ్రీ సింగిల్ డే లార్డ్. తప్పిపోయిన వారందరూ రావాలయ్యా ప్రభ, బయట నించిన వారందరిలోనికి వచ్చేలాగన ప్రభ, ప్రేరేపణ పుట్టించే దేవుడవు నీవే ప్రభ, వారిని వెదకి రక్షించే దేవుడవు నీవే ప్రభ. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి